రాష్ట్రంలో నిధులు మాత్రం లేవు కానీ రాష్ట్రంలో మద్యం పారిస్తున్నారని సిరిగిలా చెప్తున్నారు సార్ బహిరంగ సభ. ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాడే పాటే ఆమె కూడా పాడుతూ ఉన్నారు. ఆమె గురించి ప్రత్యేకంగా మనం ఏం చెప్పనక్కర్లేదు. నోటుకొచ్చింది మాట్లాడే పరిస్థితి అతనికి ఉంది. అంటే రకమైన పిచ్చి అనుకుంటా నేను. ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఫాదర్ కంటే చెత్త క్యాబినెట్ పెట్టుకోన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎవరు లేదు. మరి ఏం చేశాడు? అన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఏదైనా ఆయన పేరు మీద ఒక పథకాన్ని రాష్ట్రానికి ప్రజలకు ఇచ్చారా? లేదా ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాడా? 14 సంవత్సరాలు ఉన్నాడు. మరి 5 సంవత్సరాల్లోనే రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తామని 85% పూర్తి చేశారు. మరి అతను చెప్పుకోవాలంటే ఇవన్నీ పాతవన్నీ చూస్తే అతను మాట్లాడగలుగుతారు. తన తండ్రి గురించి ఫస్ట్ ఆలోచన చేయాలి అతను. చంద్రబాబు చెప్పినా, పవన్ కళ్యాణ్ చెప్పినా, షర్మిలమ్మ చెప్పినా, ఇంకా వాళ్ళకు వంత పలికే కమ్యూనిస్టులు కానీ ఇంకెవరు చెప్పినా కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో ప్రజలకు నచ్చిన పరిపాలన ఈ 5 సంవత్సరాల్లోనే ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మాట ఎన్నికల తర్వాత మనం రిజల్ట్స్ చూసి మనమే డిసైడ్ చేసుకోవచ్చు. ఎన్నికల ఫలితాలు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆశించిన మేరకు ఉంటాయా లేదా అనేది ఎన్నికల తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు. విధ్వంసక పరిపాలన అంటే వారు చేశారు. వారు ఇప్పుడు చరిత్ర చూడాలంటే అక్కడ వంగవీటి మోహన్ రంగా దగ్గర నుంచి చూసుకోవాలి విధ్వంసం ఎవరిది అని. Please subscribe .news.